మనం ఎంత డబ్బు సంపాదించినా చివర్లో ఒక ప్రశ్న మాత్రం మనలో చాలామందికి వస్తూనే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ పెట్టాలి? భూములు తీసుకోవాలా? ల్యాండ్ తీసుకోవాలా? ప్లాట్ తీసుకోవాలా? లేక ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా? ఈ రెండింటి మధ్యలో చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని. కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకునే ఒక క్లారిటీ అయితే మీకొస్తుంది. ఎందుకంటే ఇది డబ్బు గురించి కాదు. ఇది మీ లైఫ్ భద్రత గురించి. భూమి అంటే మన భారతీయులకి ఒక భావోద్వేగం ఉంటుంది. భూమి అంటే మనకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. మనకు ఒక గర్వకారణంగా అనిపిస్తుంది. నా దగ్గర సొంత ఇల్లు ఉంది, సొంత ప్లాట్ ఉంది, సొంత జాగా ఉంది అంటే మనసుకి ఏదో ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది కదా! కానీ ఒక నిజమైన ట్రూత్ ఏంటో తెలుసా? భూమి మన కంటికి కనిపించే, చేతికి తాకే ఆస్తి అయినా అది తక్షణం ఉపయోగపడే డబ్బు మాత్రం కాదు. మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ భూమిని అమ్మడం అంత సులభం కాదు. మీరు కొన్న ఆ భూమి విలువ పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. లిక్విడ్ క్యాష్ ఉండదు. మీ మనీ అంతా స్టక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల వరకు మీరు దాన్ని అమౌంట్‌గా తీసుకోనికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అమ్మడం అనేది చాలా రిస్కీ. కొనడం చాలా ఈజీ. అమ్మడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, టాక్సెస్ లాంటివి కూడా టెన్షన్‌గా అనిపిస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ మంచి లాంగ్ టర్మ్ ప్లాన్ అయినా కూడా అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయడం రిస్కీ అని మాత్రం చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి చూస్తే ఇది నేటి యువత కోసం అత్యంత స్మార్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మీరు చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చిన్న మధ్యతరగతి వాళ్ళైనా కూడా ఒక 500 నుంచి వేలు, లక్షలు, కోట్ల వరకు కూడా మీరు మ్యూచువల్ ఫండ్‌లో, ఎస్ఐపిలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు వందల కంపెనీల్లో డైవర్సిఫికేషన్ చేసి మీకు లాభాలు ఎక్కువ వచ్చే విధంగా, రిటర్న్స్ ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేయబడుతుంది. అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. కంపౌండింగ్ పవర్ వల్ల 10-15% వరకు కూడా మీకు రిటర్న్స్ వస్తాయి. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు. కాబట్టి మీరు రోజు మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో లిక్విడిటీ ఉంటుంది. క్యాష్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇట్లా నొక్కగానే మీకు అమౌంట్ వితిన్ అకౌంట్